హలో అండి. బాగున్నారా అందరూ? అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోస్‌ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. ఇక ముందు కూడా నన్ను ఇంకా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మీరు చూస్తున్న ఈ టెంపుల్ జగిత్యాల నుంచి ఒక 4, 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ధర్మపురి వెళ్ళే మార్గంలో పొలాస అనే గ్రామంలో ఉంది ఇది. చుట్టూ పొలాల మధ్య చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి ఈ టెంపుల్. ఈ గుడి శంకుస్థాపన జరిగి దాదాపుగా 2 సంవత్సరాలు పూర్తయింది. 108 శ్రీచక్ర సహిత లలితామాత దేవాలయం. ధ్వజస్తంభానికి నమస్కరించుకొని మనం లోపలికి వెళ్దాం. ఈ గుడి మెయిన్ రోడ్డుకు ఉండడం వల్ల కొంచెం ఎత్తు మీదగా కట్టడం జరిగింది. మొదటి అంతస్తులో ఉంది. కింద మనకు దర్శించుకోవడానికి, పూజ చేసుకోవడానికి విగ్రహాలు కూడా ఉన్నాయి. అమ్మవారి ముందు భాగంలో సింహవాహనం మనకు దర్శనమిస్తుంది. పైన ఘంటానాదం చేసేసి లోపలికి ప్రవేశించినాం. ఎదురుగా అమ్మవారి దర్శనమిస్తున్నారు. ఎక్కడా లేని విధంగా ఈ గుళ్ళో 108 శ్రీచక్రాలు ఉంటాయి. వాటికి పూజ చేసుకోవచ్చు మనము. కుంకుమార్చన. టికెట్ 100 రూపాయలండి. మనం ఏం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోలేదు అని బాధపడాల్సిన పని లేదు. పూలు, పండ్లు, కుంకుమ అన్నీ వాళ్ళే ఇస్తారు అక్కడ. గర్భగుడిలో మరకత శ్రీచక్రం ఉంటుందండి. 51,000 చెల్లించిన వారికి శాశ్వత కుంకుమార్చన చేస్తారంట. పూజ అయిపోయినాక అమ్మవారిని దర్శించుకుంటున్నాం. అబ్బా, అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో చూడ్డానికి 2 కళ్ళు చాలవు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా దర్శించుకోండి అమ్మవారిని. అమ్మవారి కిరీటం పైన నెలవంక, అమ్మవారి ముందు 2 ఏనుగులు దర్శనమిస్తున్నాయి మనకు. ప్రతి శుక్రవారం ఇక్కడ లలితా పారాయణం చేస్తారంట. అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. ఈ గుడి చుట్టూ రకరకాల విగ్రహాలు ఎంత అందంగా చెక్కబడి ఉన్నాయో చూడండి. మా స్నేహితులందరం కలిసి వచ్చామండి ఈ గుడి దర్శనానికని. హాయ్ అందరికీ. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దర్శనానికి వెళ్ళే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మేము అన్ని వివరాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒకరోజు అన్నదానానికి 5,116 లేదా ఒకరోజు ప్రసాదానికి అయితే 516 చెల్లించుకోవచ్చు. గుడి చుట్టూ ఇట్లా రకరకాల పెయింటింగ్స్ కూడా వేసినారు. చూడడానికి చాలా బాగున్నాయి. గుడి చుట్టూ మనం ప్రదక్షిణ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. గుడి ముందు భాగంలో ఇట్లా మనకు ఎడమవైపుకు ఒక 54, కుడివైపుకు ఒక 54 శ్రీచక్రాలు ఉంటాయి. మనం కుంకుమార్చన చేసుకునేవి ఇవే. ఇవి అమ్మవారికి కట్టిన చీరలు. మనం కొనుక్కోవచ్చు వీటిని. చుట్టూ గోడలపైన ఇట్లా రకరకాల అమ్మవారి ప్రతిమలు కనిపిస్తాయి మనకు. ఈ గుడి పక్క భాగంలో ఒక హాల్ కూడా ఉందండి. మనం ఏమన్నా తెచ్చుకున్న ఆహార పదార్థాలు తినడానికి అవకాశం ఉంది. అమ్మవారికి ఎదురుగా జయ విజయులు కనిపిస్తున్నారు మనకు. హుండీలో కానుకలు సమర్పించుకోవచ్చు. ఓడి బియ్యం కూడా సమర్పించుకోవచ్చు. ఈ గుళ్ళో ఒక అమ్మ ఉంటుంది. ఆమెను మనం ఏమైనా అడిగి తెలుసుకోవచ్చు. ఈయన పంతులు గారు, ఇక్కడ అర్చకులు. మనకిక్కడ గర్భగుడిలోకి ప్రవేశం లేదు కాబట్టి కింది అంతస్తులో కొన్ని విగ్రహాలను ఉంచిండ్రు. వాటిని మనం పూజ చేసుకోవచ్చు.
అఖండ దీపం కూడా ఉంది. దాంట్లో నూనె కూడా పోయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.